2 రోజుల క్రితం వార్డ్ నెంబర్ 9లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు మా ఫ్లోర్ లీడర్ కలిసి ఒక దళిత కుటుంబం 20 గజాల స్థలంలో మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి జేసీబీ తీసుకెళ్ళి దాన్ని పక్కన దువ్వడం జరిగింది. అట్టి విషయంలో ఒక చిన్న ప్రెస్ మీట్ అక్కడ మా ఫ్లోర్ లీడర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము కూడా ఉన్నాము. దాన్ని పట్టుకొని నిన్న మున్సిపల్ కౌన్సిలర్, వార్డ్ నెంబర్ 10 కౌన్సిలర్ మరియు వార్డ్ నెంబర్ 11 కౌన్సిలర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్టి విషయంలో నేను శ్రీకాంత్ గారిని ఒకటే చెప్తున్నా, మీకు రాజకీయం ఈ 20 గజాల పైన ఉందా, లేకుంటే మళ్ళీ వేరే విషయంలో కూడా ఉన్నదని అడుగుతున్నా. అదేవిధంగా తానూరులో సర్వే నెంబర్ 111లో మీ రాజకీయం ఇక్కడ వెళ్ళింది. సర్వే నెంబర్ 135లో 40 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. చట్టబద్ధత కలిగిన కొన్ని భూములు ఉండగా మరి వేరే కూడా దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీస్ సర్వే నెంబర్ 135లో ఉన్నాయి. మీ నెత్తి పనిచేయవచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. సర్వే నెంబర్ 123లో ఆంధ్ర బ్యాంక్ ఎంట ప్రభుత్వ భూమి 1200 గజాల భూమి ఉంది. మళ్ళా మీకు అక్కడికి అది గుర్తు రాకొచ్చిందని అడుగుతున్నాను. సర్వే నెంబర్ 130లో 36 గుంటల భూమి ప్రభుత్వ భూమి మున్సిపాలిటీ ముందర ఉంది. అక్కడ మీకు గుర్తు రాకొచ్చిందని అడుగుతున్నాను. సర్వే నెంబర్ 7లో షాయిపూర్లో అదే మన పక్కనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ పక్కల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది ఇల్లు కడుతున్నారు. అది గుర్తు రాకొచ్చిందా అని మీకు అడుగుతున్నా. మీకు నేను ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్ 52లో అది కూడా ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. అది మీకు అర్థం కాకొచ్చి అడుగుతున్నాను. ఏదో ఒక సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం మానుకోండి, సబ్జెక్ట్ ఉన్న విషయం మాట్లాడండి. తాను నడిబొడ్డులో పట్టణంలో 4 ఎకరాలలో ఒక మార్వాడికి చెందిన ఫ్యామిలీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని దాదాపు నెలకు 28 లక్షల రెంట్ వస్తుంది వాళ్ళకు. అది ఇడిచిపెట్టి 28,000 గజాల ఉన్న వాల్యూ భూమిని ఎంటబడి అంటే చాలా బాధాకరం. దయచేసి నేను ఒకటి చెప్తున్నా, ఒక పేద దళిత కుటుంబ భూమి ఉన్నది. వాళ్ళు బర్రెలు, ఆవులు, మేకలు అక్కడ కట్టుకుంటున్నారు. డబ్బా వేస్తే పిల్లర్ చేసి కన్స్ట్రక్షన్ చేయలేదు కదా. ప్రభుత్వ భూమిలో ఎన్నో డబ్బాలు ఉన్నాయి. మళ్ళీ అవి మొత్తం తీస్తున్నారు మీరు. కాబట్టి ఈ చిన్న విషయాలపైన రాజకీయం చేయొద్దని చెప్పి నేను దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. 6 నెలలైంది మున్సిపల్ కౌన్సిల్ గెలిచేసి ఇంతవరకు ఎలాంటి వార్డుల డెవలప్మెంట్ లేదు. కావున దాని మీద దృష్టి పెట్టుండి మేము కూడా దాన్ని సహకరిస్తాం. ఈ చిన్న విషయాల్లో కూడా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మా ఫ్లో లీడర్ మీద మీరు డమ్మీ ఓట్లను గెలిచిందని చెప్పడం జరిగింది. మన